శ్రీ అపీత కుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో మహిమాన్వితమైన అరుణగిరి ప్రదక్షిణలో భాగంగా శ్రీ రమణాశ్రమంలోని అత్యంత శక్తివంతమైన ధ్యాన మందిరాన్ని దర్శించుకుంటూ ఉన్నాము. ఈ భాగంలో రమణుల హృదయ మందిరమైన ఈ ధ్యాన మందిరం యొక్క పూర్తి వైభవ విశేషాలను దర్శించుకుందాం. భూమి యొక్క అయస్కాంత శక్తి అరుణగిరి అయితే జీవుల శాశ్వతానంద సాగరంలో అవలీలగా అంతర్ముఖం అవటానికి భగవాన్ మనకు అనుగ్రహించిన జ్ఞాన భాండాగారమే ఈ ధ్యాన మందిరం. ఎన్నో జన్మల కర్మలతో సతమతమవుతున్న జీవుడు ఏదో ఒక జన్మలో జన్మరాహిత్యం కోరుకున్న కారణం చేత వారికి మహాశక్తివంతమైన ఎంతో దుర్లభమైన అమరత్వాన్నిచ్చే రమణతత్వపు మందిరమే ఈ ధ్యాన మందిరం. మహాశ్రేష్టమైన ఈ ధ్యాన మందిరంలోకి ప్రవేశించే ముందే మనం ఆత్మజ్ఞానం, జ్ఞాని, ఆత్మవిచారణ, శరణాగతి, ధ్యానం, గురువు, మౌనం లాంటి కొన్ని తాత్విక పదాలకు తాత్పర్యాలను తెలుసుకోవాలి. ఆత్మ అంటే నిత్య సత్యమైంది, పరిపూర్ణమైన చైతన్యం గురించి తెలిపేందుకు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటుంది. ఆత్మజ్ఞానం. ఒక భక్తుడు వచ్చి నాకు ఆత్మ సాక్షాత్కారం కలగటం లేదు ఎలా అని భగవాన్ అడిగారు. దానికి భగవాన్ చిరుదరహాసంతో అది బయట ఎక్కడి నుంచో సాధించవలసింది కాదు, నాకు ఆత్మ సాక్షాత్కారం కలగలేదు అని నీ మనసులో ఉన్న భావనను వదిలించుకుంటే అప్పుడు సాక్షాత్కారం అయ్యేదే ఆత్మ అని చెప్పారు. జ్ఞాని. ఒక భక్తుడు వచ్చి జ్ఞాని అంటే సత్యం ఎరిగిన వారు కదా అని భగవాన్తో అన్నారు. దానికి భగవాన్ జ్ఞానికి సర్వకాల సర్వావస్థల్లో సత్యమే ఎరుకుగా ఉంటారు. జ్ఞాని గురించి యథార్థం ఏంటంటే ఆయన దృష్టిలో జ్ఞానులు లేరు, అజ్ఞానులు లేరు, ఉన్నదల్లా జ్ఞానమే అని భగవాన్ ఎంతో సరళంగా బోధించారు. ఆత్మవిచారణ గురించి భగవాన్ ఇలా చెప్పారు. సహజంగా ఎవరికైనా నేనున్నాను అన్నదే శాశ్వతమైన స్వీయ అనుభవం. దానికన్నా సుస్పష్టమైనది ఏదీ లేదు. సాధారణంగా ఇంద్రియాల ద్వారా కలిగే అనుభూతులనే సత్యం అనుకుంటాం, కానీ అది సత్యమైంది కాదు. యథార్థం ఏంటంటే సత్యంగా ఉన్నది ఆత్మ ఒక్కటే. అందువల్ల చేయవలసిందంతా ఆ ఆత్మవిచారణే, అంటే నేనుగా ఉండటమే. నేనున్నాను అనేదే సత్యం, నేను ఇది నేను అది అనేది అసత్యం. ఆత్మవిచారణ అనేది ఒక ధ్యాన పద్ధతి అని, దానికి నియమిత వేళలు ఆసనాలు ఉన్నాయని అనుకోకూడదు. మేల్కుని ఉన్నంతసేపు ఏ పని చేస్తున్నా ఆత్మవిచారణ కొనసాగుతూనే ఉండాలి. దీనిని కొద్దిపాటి అభ్యాసంతో అనునిత్యము ఆచరించవచ్చు అని భగవాన్ ఎన్నోసార్లు చెప్పేవారు. శరణాగతి. ఒక భక్తుడు వచ్చి భగవాన్తో, స్వామి, మా బ్రతుకులు ప్రాపంచికం, భార్య, పిల్లలు, మిత్రులు, బంధువులు ఉన్నారు, వారందరినీ మరిచి దైవేచ్ఛ అని ఎలా శరణాగతి చెందాలి అని అడిగారు. దానికి భగవాన్, ముందు నువ్వు భగవంతుణ్ణి విశ్వసించాలి, విశ్వసించి ఆయనకే శరణాగతి చెందాలి. ఆయన దర్శనమిచ్చినా అదృశ్యమైనా, జరిగేది నీకు మంచైనా చెడైనా ఆయన ఇచ్చికే బద్ధుడివై ఉండు. ఇందులో నీకు ఇష్టం వచ్చినట్లు ఆయనను చేయమనటం శరణాగతి చెందటం కాదు, ఆయన్నే ఆజ్ఞాపించటం అవుతుంది. శరణాగతి అంటే నువ్వు తప్ప నాకు వేరే గతి లేదు అని సంపూర్ణంగా పరమాత్మను అర్థించటమే. అదే శరణాగతి అని భగవాన్ చెప్పారు.
ధ్యానం. ధ్యానం అంటే నిరంతర ఎరుక. సర్వావస్థల్లోనూ కొనసాగేదే అన్నిటికన్నా ఉత్తమమైన ధ్యానమని భగవాన్ చెప్పేవారు. నేను ధ్యానం చేస్తున్నాను అనే తలంపు కూడా ఉదయించనంతటి తీవ్రంగా ధ్యానం ఉండాలనేవారు. పంచేంద్రియాల ద్వారా విషయాలను గ్రహించాలన్న అభిలాషను తగ్గించి, ఎగసిపడే అహంకారాన్ని అంతమొందించి, హృదయంలో అవ్యక్తమైన చైతన్యాన్ని ఎరుకపరచటమే ధ్యానము అనేవారు. ధ్యానం చేసే సమయంలో ఆత్మనిష్టలోనే ఉండి ఆ స్థితిలో ఏ చలనము లేకుండా చూసుకోవాలి. తన సహజ స్థితి నుండి కదిలిన మనసుకు ఏవో జ్యోతులు కనిపించవచ్చు, ధ్వనులు వినిపించవచ్చు. ఇలాంటివి మరేమైనా జరగవచ్చు. వాటి వల్ల మోసపోకూడదు, తన స్థితిని తాను మరిచిపోకూడదు అని భగవాన్ హెచ్చరించేవారు. చలించే మనసును అచలత్వంలో నిలిపే మార్గమే ధ్యానం. గురువు అనే పదంలో గు అంటే అజ్ఞానము, రు అంటే నిర్మూలించేవారు అనేది గురువుకి తాత్వికపరమైన అర్థం. నిజానికి గురువు దైవము ఒక్కరే. ఒక భక్తుడు వచ్చి భగవాన్తో, స్వామి, నిజమైన గురువు ఎలా లభిస్తారు అని అడిగారు. దానికి భగవాన్, సర్వాంతర్యామి అయిన భగవంతుడే తన భక్తుని పట్ల జాలితో అతని పరిపక్వతను బట్టి గురువుగా సాక్షాత్కరిస్తారు. కానీ తాను కేవలం దేహాన్నే అని భ్రమించే భక్తుడు అదేవిధంగా గురువు కూడా దేహదారే అనుకుని ఇద్దరు దేహదారుల మధ్య ఉండే సంబంధం కోసం మాత్రమే తాపత్రయపడుతూ ఉంటాడు. కానీ వాస్తవానికి గురువు భగవంతుడు కూడా ఆత్మకి రూపాలే. ప్రత్యక్షంగా అనుగ్రహించేవారు గురువైతే పరోక్షంగా గురు రూపంలో అనుగ్రహించేది పరమేశ్వరుడే. అందువల్ల వారిరువురు వేరు కాదు. గురువు భక్తుని లోపలి నుండే పనిచేస్తూ అతని అజ్ఞానాన్ని అంతమొందించి జ్ఞానాన్ని ఎరుకుపరిచేవారే గురువు అని భగవాన్ చెప్పేవారు. దానికి ఆ భక్తుడు మళ్ళీ, స్వామి, నేను అలాంటి గురువుని ఎలా కనుగొనగలను అని అడిగారు. అప్పుడు భగవాన్, భక్తుని తదైకమైన జిజ్ఞాస వల్ల మాత్రమే కనుగొనగలరు అన్నారు. మౌనం అంటే నిశ్శబ్దపు జ్ఞానబోధ. భగవాన్ బోధించినన్నిటిలో మౌనం అత్యంత ప్రధానమైనది, శక్తివంతమైనది. మౌనం ద్వారా వారు విరజిమ్మే ఆధ్యాత్మిక శక్తి ఎంతో మహిమాన్వితమైంది. ఆ శక్తికి ఎంతోమంది ఆకర్షితులయ్యారు. ఎన్నో సంశయాలతో సతమతమయ్యే మనసులకు మౌనంగా ఉన్న ఆయన సమక్షం ఏ ఆపేక్ష లేని శాశ్వతానంద స్థితిని ప్రసాదిస్తుంది. వివేకానందులు మౌనమే అన్నిటికన్నా బిగ్గరగా చేసే ప్రార్థన అన్నారు కదా అని ఒక భక్తుడు భగవాన్ అడిగారు. దానికి భగవాన్, అది శిష్యుడి మౌనానికి వర్తిస్తుంది, కానీ గురువు యొక్క మౌనం అన్నిటికన్నా బిగ్గరగా చేసే ఉపదేశం అన్నారు. అదే అత్యుత్తమమైన అనుగ్రహం కూడా. ఇతర దీక్షలన్నీ మౌనం నుండి వచ్చినవే. గురువు యొక్క మౌనం సాధకుని యొక్క మనసును దానంతట అదే త్వరితగతిన శుద్ధి చేస్తుంది. మౌనం విరామం లేని సంభాషణ అని చెప్పి భగవాన్ మౌనంగా ఉండిపోయారు. ఋభుగీత అనే మహాగ్రంథంలో మౌనం గురించి ఇలా పేర్కొనబడి ఉంది. పరబ్రహ్మాన్నే నేను అనే భావనను ఆత్మలో కుదుర్చుకుని ఉండటమే ఎల్లప్పుడూ చేయవలసిన పని. అలా ఉంటూ సర్వమౌనాన్ని ఒడిసిపట్టు. సర్వమౌనాన్ని వదిలిపెట్టి మహామౌనాన్ని దొరకబుచ్చుకో. మహామౌనాన్ని సాగనంపి జీవమౌనాన్ని ఆహ్వానించు. జీవమౌనాన్ని కాలరాసి జీవశూన్యత్వాన్ని అందిపుచ్చుకో. శూన్యత్యాగాన్ని పారద్రోలి ఉన్నవాడివి ఉన్నట్లుండు. ఇలా ఉనికిని కూడా తీసేసి వాక్కుని మనసుని మీరిపోతే ఎప్పుడూ సంతోషివై, ఎప్పుడూ ఆనందుడివై, ఎప్పుడూ శాంతుడివై, ఎప్పుడూ వేడుకగా, ఎప్పుడూ సందడిగా, ఎప్పుడూ గొప్పవాడిగా, ఎప్పుడూ తానుగా, ఎప్పుడూ శివయ్యగా, ఎప్పుడూ అంతగా అనంతంగా మిగిలిపో అని ఋభుగీత నొక్కి వక్కానించింది.
సహజంగా ఈ విషయాలన్నిటినీ అవగాహన చేసుకున్న తరువాత ధ్యాన మందిరంలో ఆధ్యాత్మిక సాధనను మొదలుపెట్టాలి. కానీ రమణుల జ్ఞాన మందిరమైన ఈ ధ్యాన మందిరం యొక్క ప్రత్యేకత ఏంటంటే, మనం పైన ప్రస్తావించుకున్న ఏ అంశాల గురించి మనకి తెలియకపోయినా ఈ ధ్యాన మందిరంలోకి ప్రవేశించి కూర్చున్న తరువాత తమ ప్రమేయం ప్రయత్నాలు లేకుండానే ప్రతిరోజు గాఢ నిద్రలో ఏ విషయాలు లేకుండా సుఖాన్ని, శాంతిని, ఆనందాన్ని ఎంత అలవోకగా అనుభూతి చెందుతున్నామో అదే ఆనంద స్థితిని మెలకువలో అనుభూతినిచ్చే అమృత నిధియే ఈ ధ్యాన మందిరం. ఏ మనిషి అయినా ఎప్పుడైనా కోరుకునేది దుఃఖం ఏమాత్రం లేని శాశ్వతమైన అఖండమైన ఆనందం. దాని కొరకు మనం నిత్యం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మన మనసు యొక్క శుద్ధి అంతర్ముఖంగా జరగాలి. ఆత్మే సత్యం అనే విచారణ చేసేవారు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. కానీ ఆధ్యాత్మిక సంశయాలతో సతమతం అవుతూ ఉంటారు మరికొందరు. అంటే నాకు గురువు అనుగ్రహం లభిస్తుందా, నేను అసలు ధ్యానం చేయగలనా, నాకన్నా పక్కవారు ఎక్కువగా ధ్యానం చేస్తున్నారు అనే ఇలాంటివి ఎన్నో సంశయాలు ఉంటాయి. అలా ఈ సంశయాలన్నిటినీ పక్కన పెట్టి ధ్యాన మందిరంలో మనస్సును స్థిరపరుచుకుంటే చాలు, మిగతాదంతా గురువే చూసుకుంటారు అనే బలమైన భావంతో ఈ ధ్యాన మందిరాన్ని ఆశ్రయించిన ధ్యానార్జునులు ఎందరో. ప్రత్యేకించి ఈ ధ్యాన మందిరం ఏ అతీతమైన శక్తులను సముపార్జించడానికి కాదు. ఎందుకంటే భగవాన్ సూచించిన మార్గమే ముందు నిన్ను నువ్వు తెలుసుకో, ఆ తర్వాత అన్నీ తెలుస్తాయని చెప్పి యావత్ మానవాళిని బంధ విముక్తుల్ని చేస్తూనే ఉన్నారు. ఆధ్యాత్మికత అంటే అది ఆత్మకథ అనే కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు భగవాన్. ఎన్నో కోటాను కోట్ల జన్మల తర్వాత జీవుడి ప్రయాణం ఈ ధ్యాన మందిరంలో తప్పక పరిపూర్ణత కాగలదని ఎందరో అనుభవజ్ఞుల అనుభవసారం. ఆ సారాన్ని అందిపుచ్చుకుని ఈ భవసాగరాన్ని దాటి ఆనంద సాగరంలో విలీనమవుదాం. శ్రీ శివనిధి శివాలయా